విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడత సమావేశంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు కార్పొరేటర్లతోనూ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసే ప్రలోభాలకు లొంగకుండా కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నేతలు సూచించారు. సీఎం చంద్రబాబు వైస్రాయ్ కాలం నాటి రాజకీయాలకు కాలం చెల్లిందని మాజీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సభ్యులు కూటమి శిబిరంలో లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేస్తూ ఉండటంపై మండిపడుతున్న మాజీ మంత్రి కన్నబాబుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ సీనియర్ నేతలంతా కూడా జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలను కార్పొరేటర్లతో ప్రస్తావించారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కన్నబాబు సార్ చెప్పండి సార్. మొన్నటి వరకు స్థానిక నియోజకవర్గాల వారిగా సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ఈరోజు కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మొత్తంగా ప్రచారం ఏ విధంగా జరుగుతుంది సార్? అంటే ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్లు కూడా ఓటర్లుగా ఉన్నారు. వాళ్ళని మనం ఎందుకు గెలవాలి, ఈ ఎమ్మెల్సీ విజయాన్ని సాధించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఇవన్నిటిని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా గెలిచి తీరతాం. ఎందుకంటే 4/3 వంతుల మెజార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఉంది. అంటే దాదాపు 850 ఓట్లు ఉంటే దాంట్లో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ ఓటర్లే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. అనైతిక రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అభ్యర్థిని పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు. మీకు బలం లేకుండా ఎలా పెడతారు అంటే ప్రలోభ పెడదామనా, వీళ్ళందరినీ బెదిరిద్దామనా, లేకపోతే బతిమాలదామనా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా బలాన్ని మేము స్ట్రాంగ్గా పెట్టుకోవడం కోసం, మా బలాన్ని మేము నిరూపించుకోవడం కోసం వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి సమావేశాలు పెట్టాము. మొదటి విడత సమావేశాలు ఈ రోజుతో పూర్తయినాయి. సార్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవాలి అంటే ఎందుకు గెలవాలంటే ఏం సమాధానం చెప్పి? మాకు బలం ఉంది, ఖచ్చితంగా గెలిచి తీరతాం. మొన్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి లేనిపోని ఆశలు కల్పించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో గెలిచారు. కానీ నిజంగా ప్రజల్లో బలం కాదు. అది ఒక రకంగా ఏమైందంటే ఆ టైంకి ఆయన మాయ మాటలకో లేకపోతే ఏదో జరిగిపోతుందని భ్రమలు కల్పిస్తే దానికో ప్రజల్లో కొంత మొగ్గు అటు వచ్చింది. కానీ 2 నెలల లోపు అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మేము విజయం సాధించే నాటికి ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాదు. ఈలోపు వైఎస్ఆర్ పార్టీ బలం ఏంటో చూపిస్తాం, ఈ ఎన్నిక గెలిచి అని మేము చాలా పట్టుదలతో పనిచేస్తాం. కూటమి నేతలు మాట్లాడుతూ అసలు వైసీపీ సభ్యులంతా మాకు ఓటేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తాం. అంటే ఇది మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. ఆయన వైస్రాయిలో ఆ రోజుల్లో ఎమ్మెల్యే లేకపోయినా ఎమ్మెల్యేలు ఉన్నారని అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంకా వైస్రాయ్ కాలం అనుకుని అదే ట్రిక్ని ఇక్కడ ప్రదర్శించి ఏదో వాళ్ళకి బలం లేకపోయినా కూడా వైఎస్ఆర్ పార్టీ ఓటర్లందరూ కూడా ఎంపీటీసీలు అవ్వచ్చు, కార్పొరేటర్లు అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు, వాళ్ళకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది మైండ్ గేమ్. అలాంటిది ఏం లేదు. చాలా ఇంటాక్ట్గా ఉన్నాం. 100% కొడతాం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తారని బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేత కౌన్సిల్కి ఎన్నికైతే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసేలాగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెస్తారని చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతూ వైఎస్ఆర్సీపీకి చెందిన సభ్యులంతా తమతో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారని, వైస్రాయ్ కాలం లాంటి రాజకీయాలకు కాలం చెల్లిందని మాజీ మంత్రి కన్నబాబు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.